today we are going to learn rational numbers and their forms. The first one is P by Q form. Okay. The second one is terminating decimal, and the third one is non-terminating recurring decimal. So what is P by Q? P by Q form. If you take any number, for example, I'm going to take 3. So 3 can be written as 3 by 1. So it is in the form of P by Q. Now I'm going to take 1 by 2. So this is also in the form of P by Q. Okay. So this is called P by Q form. So the standard form of any rational number is P by Q form. But we can convert the P by Q form into two forms. The first one is terminating decimal, and the third one is in the given, the second one representing a terminating decimal, and the third represent non-terminating recurring decimal. That means if you the number of a rational number in the form of P by Q must be either terminating or non-terminating recurring decimal. If you take the number 1 by 2, we observe 1 by 2. So if you divide 1 by 2, so we will get we have to write 0 point here and 0 5 times. So this is remainder 0. So we'll get 0.5. So 0.5 is a terminating decimal. Okay. If you take another rational number in the form of P by Q, that is 1 by 3. If you divide 1 by 3, so 0 point here 0, 3 3s are 9, 1, again you can put a 0 here, again 3 times, etc. So we can get the decimal form of 1 by 3 is 0.3 bar. So we just represent it like 0.3 bar because 3 repeats a number of times. Okay, this is a non-terminating recurring decimal. So every rational number must be either terminating or non-terminating recurring decimal. If you observe 1 by 2 is a terminating decimal and 1 by 3 is a non-terminating recurring decimal. So in this non-terminating recurring decimal, the repeating portion, that 3 repeats a number of times. Okay, this 3 is called period. So this 3 is called period. And how many digits are repeating? Only one digit 3 is repeating. So that is called periodicity. So here period is 3 and periodicity is 1. ఓకే. సో ఇప్పుడు తెలుగు మీడియం చూడండి. అకర్ణీయ సంఖ్యలు వాటి రూపాలు. సో అకర్ణీయ సంఖ్యల్లో ప్రాథమికంగా మనం చెప్పుకోవాల్సిన రూపం ఏంటంటే ప్రామాణిక రూపం P by Q రూపంలో ఉంటాయి అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా. సో మీ అందరికీ కూడా చాలా డౌట్ వస్తూ ఉంటుంది, 3 అకర్ణీయ సంఖ్య అవుతుందా అవ్వట్లేదా? సో అవుతుంది. ఎందుకు అవుతుంది? 3 నెలలు రాసుకోవచ్చు, మనం 3 by 1 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 1 by 2 ఇది ఎలాగా P by Q రూపంలో కనిపిస్తుంది. సో అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా ఈ విధంగా P by Q రూపంలో ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు Q నాట్ ఈక్వల్ టు 0. Q విలువ మాత్రం ఇప్పుడు మనం 0 తీసుకోకూడదు. అంటే ఒక అబ్బాయికి డౌట్ వచ్చింది. ఎలా వచ్చింది? సో 1 by 2ని అకర్ణీయ సంఖ్య అన్నారని చెప్పేసి 2 by 0 ఇది కూడా P by Q ఫామ్లో ఉంది, ఇది కూడా అకర్ణీయ సంఖ్య అంటే కాదు. ఎందువల్లంటే అకర్ణీయ సంఖ్య నిర్వచనంలోనే మనం ఎప్పుడు కూడా హారం 0 తీసుకోకూడదు. ఎందువల్లంటే 0తో భాగహారం అనేది నిర్వచించబడదు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి P by Q రూపంలో ఉన్నాయన్నమాట. అయితే P by Q రూపంలో ఉన్న ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా అయితే అంతమయ్యే దశాంశం అవ్వాలి, లేకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశం అవ్వాలి. ఇప్పుడు 1 by 2 తీసుకుంటున్నాను నేను. ఈ 1 by 2 అనేది ఏంటంటే అంతమయ్యే దశాంశం. ఎందుకు అంతమయ్యే దశాంశం అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 2 తీసుకున్నాను, 2 తోటి 10 డివైడ్ చేశాను. ఎలా డివైడ్ చేశాను? ఒక 2 1 పెట్టుకున్నాను, సో 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకున్నాను. సో 5 టైమ్స్ మనకి ఇక్కడ శేషం 0 వచ్చింది. అంటే 1 by 2 నెల రాయొచ్చు మనం 0.5 కింద రాసుకోవచ్చు. అంటే దశాంశ రూపం అంటే ఏ దశాంశ రూపం ఇది? అంతమయ్యే దశాంశం. అలాగే ఇప్పుడు నేను 1 by 3 తీసుకున్నాను, అంటే 3తో 1ని భాగించాలి. ఇక్కడ 3 వేసుకున్నాను, వేసుకున్న తర్వాత ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాను. సో 3 3 9, 10లో నుంచి 9 తీస్తే 1, మళ్ళీ 0 పెట్టుకున్నాను, మళ్ళీ 3 3 9. సో ఈ విధంగా 0.33 అలా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 0.3 బార్ అని రాసుకోవచ్చు. ఈ 0.3 బార్లో ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే మనం పీరియడ్ అంటాం. సో ఏ నెంబరు ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతున్న డిజిట్స్ ఎన్నిసార్లు వచ్చిందని ఎన్ని డిజిట్స్ సార్లు రిపీట్ అవుతున్నాయి వాటిని ఏమంటాం అంటే మనం పీరియాడిసిటీ అంటాం. తెలుగులో ఏమంటామంటే దీన్ని అవధి అంటారు. తెలుగులో ఈ ఒకటిని ఏమంటారంటే అవధి అంటారు. ఓకే, ఏ నెంబర్ రిపీట్ అవుతుందో దాన్ని ఏమంటా ఉంటే దాన్ని వ్యవధి అంటారు. సో అవధి, వ్యవధి. ఓకే, అవధి అంటే ఇది, వ్యవధి అంటే ఇది. సో ఈ విధంగా అక్కనే సంఖ్య యొక్క రూపాలు మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 22/7 దశాంశ రూపంలో రాయండి. 4.25 p/q రూపంలో రాయండి. 1.25 బార్ దీన్ని కూడా మనం p/q రూపంలో రాయాలి. సో convert 22/7 into decimal form and 4.25 in p/q form, 1.25 bar in p/q form. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం. So the first problem is 22/7. So 22/7 is given and we have to write 22/7 in decimal form. We know that every rational number is either terminating or non-terminating recurring decimals. So that is why 22/7 must be either terminating or non-terminating recurring decimal. But it is very easy to tell whether the given rational number in the form of p/q is terminating or non-terminating recurring. So if you observe in the denominator, so in the denominator is in the form of 2 power n into 5 power m. So the denominator is the form of 2 power m into 5 power m. That means the denominator contains only 2's and its powers and only 5's and its powers and both the product of 2's and 5's, then it must be a terminating decimal. But in this particular problem, if you observe that the denominator is 7, so that is why it is a non-terminating recurring decimal. So let us see the problem. So we have to divide 22/7. So how many times? 3 times. 21. The remainder is 1. Put a point here. 0. How many times? 1 time. 7. 3. We already have a point here. That is why we have to write 0 here. 7 4s are 28. So again remainder is 2 and 0. How many times? 7 2s are 14. So 6. How many times? 7 8s are 56. 4. How many times? 7 5s are 35. 5 and 5 here. Again 0. 7 7s are 49 and 1 0 here. 7 1s are 7 and the next number will be 4 and the next number will be 2 and the next number will be 5 and the next number will be 7. So this is the recurring part. So this is the recurring part. Okay, so 3.142857. So again we will get 142857. Okay, and next again 1. So this is a non-terminating but recurring decimal. So 22/7 can be written as 3.142857
7 1 bar. All these numbers in the bar repeating number of times. Okay, so this is the decimal form, and we are going to learn the next problem. Next one, second one, 4.25. So this is a terminating decimal. So in case of terminating decimal, it is very easy to convert into p by q form, because after the decimal point to right hand side, how many digits are there? There are only two digits. So we have to multiply 4.25 by 100, and also denominator we have to multiply by 100. So after decimal point to right hand side we have two digits, that is why we have to multiply both the numerator and denominator by 100. If you have 3 points, we have to multiply by 1000, both by 1000 by both numerator and denominator. So if you multiply 4.25 by 100, we will get 425, and the denominator is 100, and this is the p by q form. But this is not the shortest form. We can convert into shortest form. So 25 cancels 25 fours, 25 fours are 100. So okay, 400s here. This is 17 times, 17 times 25 fours are 100, 400, 4 for 16, 17. This is 17 by 4. So this can be written as 17 by 4. 17 by 4 is a least form. Okay, so third one, 1.25 bar. Okay, so to convert 1.25 bar into p by q form, we have a lengthy process. So before going to do the lengthy process, I am going to tell you a shortcut form. So in 1.25 bar, how many numbers having bar? Two numbers. So we have to write two nines in the denominator. Okay, now after point to right hand side, how many digits have no bar? So there are no numbers, no digits like that. So we have to leave it like here. Now we have to remove both point and decimal point, both bar and decimal point of 1.25 bar. We will get 125. Now we have to write the digits which have no bar, that is 1. So we have to write 1 here. Now you subtract 125, 1 from 125 will get 124. So 124 by 99. So this is the shortest form. I'm going to explain once again. First we have to take how many digits having bar. So here two digits having bar, that is why we have to write two nines here. Okay, how many digits after decimal point to right hand side not having bar? Okay, there are no numbers having bar. If there is any number not having bar after decimal point to right hand side, so how many digits having not having bar? We have to write that much, that number of zeros here. For example, the number is like here 1.325 bar. So 3 has no bar. So how many numbers having no bar after decimal point to right hand side? That is only one digit. So we have to put 10 here. Okay, but in this particular problem we do not have that kind of situation. So that is why we just write two nines here, and we just remove the decimal point and bar, and we will get 125. And below 125 we have to write the digits which have no bar. So that is only one is here.
So if you subtract 1 from 125, we'll get 124. That is equal to 124 by 99. So 124 by 99 is the P by Q form of 1.25 bar. Okay. So this is the way how to convert a number of a rational number of in the form of P by Q into decimal form. And the decimal forms, we have two forms, so that is the terminating decimal form and non-terminating recurring decimal form. So this is the way how to we convert. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి 22/7ని పీ బై క్యూ రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ గమనించండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే హారంలో చూసుకోవాలి. హారములు గనక హారం 2 పవర్ m ఇంటూ 5 పవర్ n రూపంలో ఉన్నట్లయితే అంటే అర్థం ఏంటంటే హారములో 2 పర్లేదు, 5 పర్లేదు, 2 5 లబ్ధం ఉన్నా పర్లేదు. అలా ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా అంతమయ్యే దశాంశం అవుతుంది. అంటే ఇలా పైన బార్ రాదన్నమాట. ఇక్కడ కింద ఏముంది, మనకి హారం ఉంది. హారం ఏముంది, ఇక్కడ 7 ఉంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడు చూసుకోవాలి అలాగా, ఈ భిన్నము లవము హారము సూక్ష్మ రూపంలో, అంటే ఈ భిన్నం సూక్ష్మ రూపంలో ఉన్నట్టు మాత్రమే ఈ ఫార్ములా మీరు అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు భిన్నం ఆల్రెడీ సూక్ష్మ రూపంలో ఉంది ఇక్కడ. ఎందువల్ల అంటే 22లోని 7లోని క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని పీ బై క్యూ రూపంలో మార్చాలంటే డెసిమల్ ఫామ్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలంటే 7తో 22ని భాగించాలి. సో ఇంతకుముందు మీరు ఇంగ్లీష్ మీడియంలో చెప్పినప్పుడు విన్నారు. సో ఆ విధంగా భాగించడంతో ఈ విధంగా వచ్చింది. మరలా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఏది రిపీట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ 1 వేయట్లేదు. సో 3.14285 ఇలా రిపీట్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ 1 వస్తుంది, 42857 అలా వస్తుంటుంది అన్నమాట. సో ఈ విధంగా పీ బై క్యూ ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 4.25. సో 4.25 అంతమైన దశాంశం కాబట్టి చాలా సింపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ తర్వాత కుడి చేతి వైపు ఎన్ని అంకెలు ఉన్నాయో చూసుకోవాలి. మనకి 2 ఉన్నాయి కాబట్టి సో 100తో గుణించాలి. సపోజ్ 3 ఉన్నాయనుకోండి, 1000తో గుణించాలి. లవాన్ని హారాన్ని 100తో గుణించుకున్నట్లయితే ఇది 425/100 అవుతుంది. ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటంటే మనకి 25 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 25 ఇందులో 17 సార్లు, ఇందులో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అదేవిధంగా 17/4 అలా వదిలేయండి. ఇంకా నెక్స్ట్ 1.25 బార్, ఇది ఏంటంటే మనకి అంతం కాని ఆవర్తిత దశాంశము. ఇందులో 25 అనేది 25 అనేది ఆవర్తితం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్లో మనం ఆల్రెడీ 7th క్లాస్లో 8th క్లాస్లో నేర్చుకున్నాం మెథడ్. సో ఎలా చేస్తామంటే మెథడ్, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1.2525 అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీని యొక్క అవధి ఎంత, 2 కాబట్టి మనం ఏం చేయాలంటే సో 100xతో మల్టిప్లై చేయాలి. 100x ఈజ్ ఈక్వల్ టు 1.2525. సో 100xతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అంటే 125/2525 ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని కింద మళ్ళీ x వేసుకోవాలి. x వేసుకుని x అంటే ఎంత చెప్పండి, 1.2525. సో ఇప్పుడు తీసివేసినట్లయితే దిస్ ఈజ్ 99x ఈజ్ ఈక్వల్ టు 124 వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 124/99. సో ఇలా చేయాలన్నమాట యాక్చువల్ ప్రాసెస్ ఇది. కానీ దీని షార్ట్ కట్ ఫామ్ ఎగ్జామినేషన్లో మనం డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు 1 మార్క్ క్వశ్చన్స్కి. ఎలాగ షార్ట్ కట్ ఫామ్ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ల మీద బార్ అని చూసుకోవాలి. ఎన్ని నెంబర్ల మీద బార్ ఉందో అని 9 పెట్టుకోవాలి కింద. ఓకే, తర్వాత ఏంటంటే పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఎన్ని నెంబర్లు ఉంటే ఇక్కడ అన్ని జీరోస్ పెట్టాలి. సో పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి ఎటువంటి జీరోస్ పెట్టకూడదు. తర్వాత ఏం చేయాలంటే పాయింట్ బారు తీసేసిన తర్వాత దీంట్లోంచి బార్ లేని నెంబర్ ఏది ఉంటుందో దాన్ని తీసివేయాలి. తీసితే 124 వచ్చింది. సో 124/99. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మాట. షార్ట్ కట్లో చేయొచ్చు. అలా కాకుండా మెయిన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయాలి. ఓకే, సో దీని తర్వాత మీరందరూ కూడా యాక్టివిటీ ఉంటుందా, యాక్టివిటీ చేయండి. ఓకే.